కడప కార్పొరేషన్ లో జరిగిన అవినీతిని పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి సిపిఎం పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆందోళన కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? కడప కార్పొరేషన్ లో ఆందోళన చేయడానికి ప్రధాన కారణం చెత్త పన్నులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతూ ఉంది. ఈ చెత్త పన్నులో కడప నగరంలో 90,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ 90,000 హౌస్ హోల్డ్స్ లో 50% మాత్రమే చెత్త పన్ను వసూలు చేశారు 2021లో. అప్పుడు రెడ్డి ఏజెన్సీ ఉన్నింది. ఆ రెడ్డి ఏజెన్సీ ద్వారా వసూలు చేస్తున్నామని చెప్పి అధికారులు నిర్ణయించారు క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా. కానీ ఆచరణలో చూస్తే 2024కి వచ్చేసరికి ఈ చెత్త పన్ను వసూలు 27% మాత్రమే కార్పొరేషన్ కి జమ చేశారు. మిగిలినటువంటి సొమ్ము ఎందుకు రికవరీ కాలేదంటే, రికవరీ అయ్యింది, ప్రజల నుంచి వచ్చింది. కానీ ప్రజల నుంచి వచ్చినటువంటి సొమ్ము శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు, హెల్త్ ఆఫీసర్లు మూకుమ్మడిగా ఇష్టానుసారంగా నెలకు 20 లక్షలు 30 లక్షలు డబ్బులు దుర్వినియోగం చేశారు. దాని కారణంగానే ఈరోజు మేము ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నాం. మేము ప్రధానంగా 3 డిమాండ్స్ పెట్టాం. ఒకటి, చెత్త వసూలు చేసినటువంటి డబ్బులు కార్పొరేషన్ జమ చేయకుండా ఉన్నటువంటి అధికారుల మీద విచారణ జరిపి, నిజాయితీ కలిగిన అధికారి చేత విచారణ జరిపి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రెండో అంశం ఏంటంటే, దీని మీద ఎవరైతే అధికారులు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇక మూడో అంశం ఏంటంటే, ఆ సొమ్ము రికవరీ చేయాలి. ఈ 3 అంశాల మీద మేము పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన ఇంతటితో ఆగదు. రానున్న కాలంలో మరింత ఉధృతం చేయడానికి మేము సన్నద్ధమవుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఈ పోరాటానికి సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇదే ఆందోళన గురించి మనతో మాట్లాడడానికి మరికొంతమంది సిపిఎం పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా అవినీతి కార్పొరేషన్ లో జరిగింది కదా, ఈ అవినీతి సమగ్ర విచారణ పూర్తి స్థాయిలో జరగకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? కడప కార్పొరేషన్ లో చెత్త పన్ను అవినీతిలో 8 కోట్ల రూపాయల అవినీతికి పాల్గొనని చెప్పి గత వారం 10 రోజులుగా వివిధ రూపాల్లో పత్రికల్లో ప్రజలు అనేక రకాలుగా ఈ రోజు వార్తలు వస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ సిపిఎం కడప నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన పోరాటం నిర్వహిస్తా ఉన్నాం. చెత్త పన్ను పైన సమగ్రమైనటువంటి విచారణ జరపకపోతే రానున్న రోజుల్లో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలుపుకొని దశల వారీగా ఆందోళన పోరాటాలకు రూపకల్పన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వెంటనే పై స్థాయి అధికారులు స్పందించి కడప కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన అవినీతిని పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ సిపిఎం పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, జెడ్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.